నా లైఫ్ లాంటి వీడియో చేయడం ఫస్ట్ టైం అనమాట. మేము రీసెంట్ గా మా అన్నయ్య మ్యారేజ్ కాకినాడ వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్ళా సరే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీయడం మాకు అలవాటు కదా. సో అలానే వీడియోస్ తీస్తుంటే క్యాటరింగ్ కూరలు అన్నారు, అన్నా మీ వీడియోస్ మా ఫ్యామిలీ అందరూ చూస్తారు, దయచేసి ఈ వీడియో ఇన్స్టాలో పెట్టకండి అన్న, మా అమ్మ వాళ్ళు రాడ్ వేసేస్తారు అన్నాడు. అదేంటి తమ్ముడు మీరు అలా క్యాటరింగ్ వచ్చినట్టు మీ ఇంట్లో తెలియదా అంటే, తెలియదన్నా, తెలిస్తే వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఉన్నవారు వాళ్ళు బాధపడతారు అని చెప్పారు. ఒక్కసారిగా నా జీవితం వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. నాకు బాగా గుర్తు, నేను బీటెక్ లో ఉన్నప్పుడు వారానికి ఒక రోజు, మీరు నమ్ముతారో లేదో, వారానికి ఒక రోజు బిర్యానీ తినాలి అంటే మేము సిమెంట్ పనికి వెళ్లేవాళ్ళం. లేకపోతే ఏదైనా పాడుబడిపోయిన ఇల్లు ఉంటే అవి ఎరక్కొట్టడానికి సుత్తు పట్టుకొని కొట్టేవాళ్ళం. చేతులు కందిపోయేవి. చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు పక్క వాళ్ళకి సాయం చేసే రోజు వరకు వచ్చామంటే నేను ఒకటే నమ్ముకున్నాను, కష్టాన్ని. ఒక స్టూడెంట్ కి చాలా పర్సనల్ ఖర్చులు ఉంటాయి. అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళు కష్టపడడం చూస్తూ కూడా వాళ్ళకి మన కష్టం అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా లైఫ్ లో గాంజా దాగి ఇంట్లో అమ్మ నాన్న అలా పెట్టిన స్టూడెంట్స్ ని చూసాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేసినప్పుడు ఏరా ఎలా ఉన్నాడంటే, అమ్మ నేను సూపర్ గా ఉన్నానని స్టూడెంట్స్ కూడా నేను చూశాను. ఇలాంటి వాళ్ళే కదా నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేసేది. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఒకవైపు చదువుకుంటే ఇంకోవైపు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మీకోసం ఒక విషయం గట్టిగా చెప్తాను, కష్టాన్ని నమ్ముకున్నాడు ఎవడో మోసపోడు. మీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరంటూ ఏంటో మీ పేరెంట్స్ కూడా చూస్తారు.